హాయ్ హలో ఫ్రెండ్స్. గుడ్ మార్నింగ్ టు ఆల్. ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయం జనరల్ స్టడీస్ పేపర్ని చూడబోతున్నాం. సో ఇది మన యూట్యూబ్ ఛానల్లో గ్రాండ్ టెస్ట్ 3 అనమాట. సో ఈ పేపర్లో మనకు ఫస్ట్ 50 క్వశ్చన్స్ అనేవి జనరల్ స్టడీస్ మీద ఉంటాయి. నెక్స్ట్ 100 క్వశ్చన్స్ అనేవి టెక్నికల్ ఆఫ్ డిజిటల్ అసిస్టెంట్ ఆర్ పంచాయత్ సెక్రటరీ గ్రేడ్ 6 చూడబోతున్నాం అనమాట. సో నెక్స్ట్ వీడియో వచ్చి మనకు డిజిటల్ అసిస్టెంట్ సంబంధించినటువంటి 100 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ డిస్కస్ చేయబోతున్నాం. సో ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ చూడండి. ఓకే, హాయ్. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ యాప్టిట్యూడ్ ఇచ్చారు. ఏమి ఇచ్చారు? సో పి అనగా డివైడెడ్ బై టీ అనగా ప్లస్ ఎం అనగా మైనస్ మరియు డి అనగా ఇంటూ అయిన 12 ఎం 1 2 డి 28 p7 t15 విలువ ఎంత? ఓకే, సో ఈ బిట్కి ఇచ్చిన ఆప్షన్స్ మనకు ఏమి ఇచ్చారంటే 18 -15 12 -21 ఇచ్చారు. సో దీనికి కరెక్ట్ ఆప్షన్ వచ్చి మనకు -21 వస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్ 150 నుండి అంటే 150 నుండి 200 వరకు గల సంఖ్యలలో ఎన్ని సంఖ్యలు ఒకట్ల స్థానంలో ఖచ్చిత వర్గ సంఖ్యను కలిగి ఉండి 11 చేత భాగింపబడతాయి? ఆప్షన్స్ ఏమి ఇచ్చారంటే 2 3 1 0. సో ఆన్సర్ వచ్చి మనకు 1. నెక్స్ట్ క్వశ్చన్, ఒకడు పశ్చిమ దిశకు అభిముఖంగా ఉన్నాడు. అతడు సవ్య దిశలో 45 డిగ్రీల కదిలి మరియు తర్వాత అదే దిశలో మరొక 180 డిగ్రీలు కదిలిన తర్వాత అపసవ్య దిశలో 270 డిగ్రీలు తిరిగాను. అతడు ఏ దిశకు అభిముఖంగా ఉన్నాడు? ఆప్షన్స్ దక్షిణము, వాయువ్యము, పశ్చిమము, నైరుతి. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్ PQRS అనే 4 వస్తువులలో అతి బరువైన వస్తువును కనుక్కోవాలి. క్రింద ఇచ్చిన ప్రవచనంలో చూడండి. P కన్నా Q బరువు ఎక్కువగా ఉంటుంది, కానీ Q బరువు S కన్నా తక్కువగా ఉంటుంది. సో రెండో ఆప్షన్ Q కన్నా R బరువు ఎక్కువగా ఉంది. అప్పుడు ఆప్షన్ ఇచ్చారు. ప్రవచనం 1లో వచ్చిన సమాచారం చాలు, ప్రవచనం 2లో ఇచ్చిన సమాచారం చాలు, ప్రవచనం 1 మరియు 2లో ఇచ్చిన సమాచారము చాలు, ప్రవచనము 1 మరియు 2లో ఇచ్చిన సమాచారము చాలు. ఓకే, చాలదు. సో ఇది ఫోర్త్ అనమాట. సో ఫోర్త్ ఆప్షన్ వచ్చి మనకు డి. ఓకే, నెక్స్ట్ వన్ ఫిఫ్త్ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఒక కోడ్ భాషలో MADRASను NBESBTగా కోడ్ చేసిన బాంబే BOMPAY ఏ విధంగా డీకోడింగ్ చేయబడుతుంది? ఇక్కడ ఆప్షన్స్ CPN CBX, CPN CBZ, CPO CBZ, CQO CBZ. సో దీనికి ఆన్సర్ వచ్చి బిగా చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్ ఒక పరీక్షలో గణేష్ 30% మార్కులు పొంది 20 మార్కుల తేడాతో ఫెయిల్ అయ్యాడు. అదే పరీక్షలో రాకేష్ 40% మార్కులు పొంది కనీస ఉత్తీర్ణత మార్కుల కంటే 40 మార్కులు అధికంగా పొందాడు. అయినా ఆ పరీక్షలో కనీస ఉత్తీర్ణత మార్కులు ఎంత? ఇక్కడ మనకు ఆప్షన్స్ చూస్తే 300, 200, 180, 600 ఇచ్చారన్నమాట. ఓకే, సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకు బి 200. ఓకేనా, నెక్స్ట్ వన్ ఇప్పుడు మనం 7th క్వశ్చన్ చూడబోతున్నాం. ఓకే, 7th క్వశ్చన్లో సరిపోలనది అంటే డిఫరెంట్ని గుర్తించండి. ఓకే, ఆప్షన్స్ తేలిక, బరువు, వెడల్పు, అడ్డము, పెద్ద, విశాలమైన, స్వల్ప, చిన్నది. ఓకే, సో 7th క్వశ్చన్కి మనకు తేలిక, బరువు. నెక్స్ట్ వన్ 8వ క్వశ్చన్. ఇక్కడ మీరు చూడొచ్చు. ఒక షాపులో A, B, C మరియు D ఎత్తులలో 4 వేర్వేరు బొమ్మలు కలవు. D, A అంత ఎత్తు లేదు, C అంత పొట్టిగా లేదు, B, D కంటే ఎత్తు తక్కువగా అని C కంటే ఎత్తు ఎక్కువ మరియు విత్తమైన బొమ్మను కొనాలంటే ఏ బొమ్మను కొనాలి? ఎత్తైన బొమ్మను కొనాలంటే ఏ బొమ్మను కొనాలి? సో ఆప్షన్ ఏ మాత్రమే, డి మాత్రమే, ఏ లేదా డి, బి లేదా డి. ఓకే, సో 8th బిట్కి ఆన్సర్ మనకు ఏ మాత్రమే. ఓకే,
నెక్స్ట్ వన్, ఏ, బి మరియు సి అను పంపులు ఒక తొట్టిని వరుసగా 15 నిమిషాలు, 20 నిమిషాలు మరియు 30 నిమిషాల్లో నింపగలవు. తొట్టి పూర్తిగా నిండుటకు 6 నిమిషాలు ముందు పంపు సి పాడైపోయిన మొత్తం తొట్టి ఎంత సమయంలో నిండును నిమిషాల్లో? మనకిచ్చిన ఆప్షన్స్ 10, 8, 9, 12. ఓకే, ఆన్సర్ బి. నెక్స్ట్ వన్, 30 మంది వ్యక్తులు 54 చెట్లను 9 గంటలలో నరికివేశారు. 6 వ్యక్తులు ఆ పని నుండి తప్పిస్తే మిగిలిన వారిచే 11 గంటలలో నరకబడే చెట్ల సంఖ్య ఎంత? ఓకే, సో ఆన్సర్ వచ్చి మనకు 36 చెట్లు ఉన్నాయి, 48, 42 చెట్లు, 54 చెట్లు ఉన్నాయి అన్నమాట. సో ఆన్సర్ మనకు బి. సో నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూడొచ్చు మనం. Could you lend me your book? So in this sentence, above could be used at the past particle. Okay, so participle, to express politeness, as the past tense of can, to express obligation. Okay, so correct answer will be to express the politeness. Next one, choose a relative pronoun among the following. So the following, that, it, this, what. Okay, so for the 12th question, A will be the right answer. Next one, choose the correct yes or no question here. So do you know where is she live? You know where does she lives? Do you know where does she live? Do you know where she lives? Okay, so for 13th question, it is do you know where she lives is the answer. Next one, my brother has gone to Chennai when dash to Chennai. Okay, so the options, he has gone, has he gone, okay, did he go, had he gone. Okay, the 14th one, it is C, when did he go. So answer will be C here. Okay, and I will move to the next page of this question paper. Okay, right here. Next question here, I like singing. In the above sentence, singing is, the options, A, present participle, A, ground, a past participle, a modal verb. So 15th question, answer will be, so A, gerund, G-E-R-U-N-D. Okay, next one, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్లో విక్రయించేందుకు అంతరిక్ష శాఖకు వాణిజ్య విభాగంగా పనిచేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఏ ప్రభుత్వ రంగ సంస్థను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది? న్యూ స్పేస్ ఇండియా, స్పేస్ ఇండియా, స్పేస్ ఇంటర్నేషనల్, ఈ స్పేస్. సో 16th క్వశ్చన్కి మనకు ఆన్సర్ న్యూ స్పేస్ ఇండియా. ఓకే, నెక్స్ట్ వన్, జలశక్తి అభియాన్ 2 దశలలో అమలవుతుండగా మొదటి దశను జూలై 2019 నుంచి ప్రారంభించారు. ఇది 2019 సెప్టెంబర్ 15 వరకు కొనసాగుతుంది. అయితే రెండవ దశ ఎప్పటి నుండి ఎప్పటి వరకు అమల్లో ఉంటుంది? ద ఆప్షన్స్ ఆర్ 2019 సెప్టెంబర్ 16 నుంచి అక్టోబర్ 30 వరకు, 2019 సెప్టెంబర్ 30 నుండి అక్టోబర్ 30 వరకు, 2019 అక్టోబర్ 1 నుండి నవంబర్ 30 వరకు,
2019 నవంబర్ 1 నుండి డిసెంబర్ 30 వరకు. ఓకే. సో ఇందులో కరెక్ట్ ఆప్షన్ వచ్చి మనకు 2019 అక్టోబర్ 1 నుండి నవంబర్ 30 వరకు. నెక్స్ట్ క్వశ్చన్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కౌలు రైతుల చట్ట సవరణలపై అధ్యయనం చేసేందుకు ఎవరి నేతృత్వంలో కమిషన్ ఏర్పాటు చేసింది? ఆప్షన్ ఏ మన్మోహన్ సింగ్, ఆప్షన్ బి సుబ్రహ్మణ్యం శ్రీరామ్, సి జస్టిస్ వెంకటరమణ, డి భాస్కర్. సో దీనికి మనకు మన్మోహన్ సింగ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అండి, చూడండి. సో క్రింది నూతన గవర్నర్ను నియామకం రాష్ట్రాలతో జతపరచండి. ఓకే, సో ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చారంటే నూతన గవర్నర్ రాష్ట్రం ఇచ్చారు. ఫస్ట్ వచ్చి కల్రాజ్ మిశ్రా, రెండవది ఆచార్య దేవ్వ్రత్, విద్వభూషణ్ హరిచందన్, అనసూయ ఊకే. రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్, ఛత్తీస్గఢ్, గుజరాత్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్. సో ఆంధ్రప్రదేశ్కి గవర్నర్గా విశ్వభూషణ్ హరిచందన్ గారు ఉన్నారన్నమాట ఇప్పుడు. సో ఓవరాల్గా ఆప్షన్స్ చూసారంటే మనకి ఇక్కడ 19th క్వశ్చన్కి ఏ విల్ బి ద కరెక్ట్ ఆన్సర్. 1A, 2C, 3E, 4B. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సరైన అంశాన్ని గుర్తించండి. యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ విడిపోయే బ్రెగ్జిట్ ఒప్పందానికి బ్రిటన్ పార్లమెంట్ ఆమోదం తెలిపింది. హౌస్ ఆఫ్ కామన్స్ జనవరి 9న జరిగిన ఓటింగ్లో బ్రెగ్జిట్ అనుకూలంగా 390 ఓట్లు, వ్యతిరేకంగా 231 ఓట్లు వచ్చాయి. 2020 జనవరి 31న యూరోపియన్ యూనియన్ నుండి బ్రిటన్ విడిపోయింది. యూరోపియన్ యూనియన్ నుంచి వేరుపడుతున్న తొలి దేశంగా బ్రిటన్ నిలవనుంది. సో ఈ బిట్కి కరెక్ట్ ఆప్షన్స్ ఇచ్చారండి ఇక్కడ, అంటే ఆప్షన్స్ ఏమన్నారు, ఏది కరెక్ట్ అని చెప్పారు. సో ఇందులో కరెక్ట్ ఆన్సర్స్ ఏమంటే ABCD. ఓకే, అంటే 4 ఆప్షన్లు కూడా కరెక్టేనండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. కాలీఫ్లవర్ రూపాంతరం చెందిన ఒక డాష్ పుష్పం, పత్రం, మొక్క, పుష్ప విన్యాసం. ఓకే, సో 21 is the పుష్ప విన్యాసం. That is the answer. So D will be the right answer. Next one. మానవ శరీరంలో వివిధ భాగాలకు వచ్చే వ్యాధులు సరిగ్గా జతపరచుము. సో పయేరియా, సిర్రోసిస్, గౌట్, లుకేమియా. అధిక ఆల్కహాల్ వినియోగం వల్ల కాలేయం కుంచుకుపోవుట, తెల్ల రక్త కణాలకు క్యాన్సర్, దంతాలు చిగుళ్ళకు వచ్చే వ్యాధి, రక్తంలో కీళ్ళలో యూరిక్ ఆమ్ల స్ఫటికాలు చేరుట వలన కీళ్ళ నొప్పులు కలుగుట. ఓకే, సో 22వ క్వశ్చన్కి ఆప్షన్స్ మనకి ఇవ్వడం జరిగింది. సో 22వ క్వశ్చన్కి మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి బి. ఓకే, నెక్స్ట్ వన్. క్రింద పరికరాలను జతపరచండి. ఓకే, సో ఫస్ట్ వన్ ఈస్ స్పిగ్నోమానోమీటర్, హైగ్రోమీటర్, శాల్లోమీటర్. ఉప్పు ద్రావణాల సాంద్రతను కొలుచుట, రక్తపీడనంను కొలుచుట, గాలిలో తేమ ఆర్ద్రతను కొలుచుట. ఓకే, సో ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ is C. So 1B, 2C, 3A. Next one. కల్తీ కల్లో నురగ కోసం కలిపే రసాయనం ఏది? ఓకే, డైజిఫామ్, క్లోరాల్ హైడ్రైడ్, మిథైల్ ఆల్కహాల్, క్లోరోఫామ్. ఓకే, సో 24th క్వశ్చన్, it's B. నెక్స్ట్ క్వశ్చన్. కలరా, రేబిస్, ఆంథ్రాక్స్ వ్యాధులకు వ్యాక్సిన్ రూపొందించింది ఎవరు? ఓకే, ఆప్షన్స్ ఆర్ ఎడ్వర్డ్ జెన్నర్, లూయి పాస్చర్, జోనాస్ ఈ స్కాల్, రాబర్ట్ కోచ్. ఓకే, సో వీటికందరికీ వ్యాక్సిన్ కనుక్కున్న వాళ్ళు వచ్చి మనకు లూయి పాస్చర్. నెక్స్ట్ వన్. ఆంధ్రాలో వందే మాతరం ఉద్యమం గురించి తెలిపే క్రింది అంశాలను సరిగ్గా జతపరచండి. ఆంధ్రాలో బిపిన్ చంద్రపాల్ పర్యటనకు ప్రధాన కారకుడు.
రాజమండ్రి కళాశాల సంఘటనకు నాయకుడు, కాకినాడ కోట్లాటలో కాకినాడ ప్రజల తరఫున కోర్టులో కేసు వాదించినది, తెనాలి బాంబు కేసులో నిందితుల పక్షాన వాదించినది. ఓకే, న్యాపతి సుబ్బారావు, టంగుటూరి ప్రకాశం, బట్నూరి కృష్ణారావు, గాడిచర్ల హరి సర్వోత్తమరావు. సో ఇందులో మనకు కరెక్ట్ ఆప్షన్ని మనం వెతకాలి ఫ్రెండ్స్. 26 క్వశ్చన్కి మనకు ఆన్సర్ బి. సో 1C 2D 3A 4B అనమాట. ఓకే, నెక్స్ట్ వన్. ఓకే రైట్, ఇక్కడ భారతదేశానికి వచ్చిన యూరోపియన్ వ్యాపారుల వరుస క్రమం ఆంగ్లేయులు, డచ్ వారు, ఫ్రెంచ్ వారు, పోర్చుగీస్ వారు. ఓకే, సో ఇక్కడికి ఎవరెవరు సీక్వెన్స్గా వచ్చారు అనే దాన్ని బట్టి ఆప్షన్స్ అరేంజ్ చేయాలి. సో దీని కరెక్ట్ ఆప్షన్ వచ్చి మనకు డి. నెక్స్ట్ వన్. భారతదేశ సరిహద్దులు పంచుకుంటున్న వివిధ దేశాలు రాష్ట్రాలను తెలిపే క్రింది వాక్యాల్లో సరికానిది ఏది? ఓకే, సో సరికానిది ఏది అని వచ్చామన్నారు. మయన్మార్, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మిజోరాం, నాగాలాండ్, భూటాన్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, సిక్కిం, నేపాల్, సిక్కిం, ఉత్తరప్రదేశ్, అస్సాం, మిజోరాం, చైనా, జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్, సిక్కిం, హిమాచల్ ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్. సో దీనికి సరికానిది వచ్చి మనకు ఆప్షన్ సి. నెక్స్ట్ వన్. భారత రాజ్యాంగ పరిషత్ వివిధ కమిటీల అధ్యక్షులుగా సరిగ్గా జతపరచండి. కేంద్ర అధికారాల కమిటీ, రాష్ట్ర రాజ్యాంగ కమిటీ, క్రెడెన్షియల్ కమిటీ, సుప్రీంకోర్టు తాత్కాలిక కమిటీ. వల్లభాయ్ పటేల్, జవహర్ లాల్ నెహ్రూ, ఎస్ వరదాచారి, అల్లాడి కృష్ణస్వామి అయ్యర్. ఓకే, సో వీటిని ఆర్డర్గా అరేంజ్ చేయాలన్నమాట, అంటే వీళ్ళని సెట్ చేయాలి. ఓకే, సో 29th క్వశ్చన్కి మనకు బి ఆన్సర్ వస్తుంది. సో 1B 2A 3D 4C. నెక్స్ట్ వన్. భారత రాజ్యాంగంలో ఏ షెడ్యూల్ రాష్ట్రాలు వాటి భౌగోళిక సరిహద్దులు, కేంద్రపాలిత ప్రాంతాలు వాటి సరిహద్దులను విస్తరిస్తుంది? షెడ్యూల్ ఆప్షన్స్ వచ్చి 1వ షెడ్యూల్, 2వ షెడ్యూల్, 3వ షెడ్యూల్, డి 4వ షెడ్యూల్. సో దీన్ని కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకు 1వ షెడ్యూల్గా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్. ఆంధ్రప్రదేశ్లో ప్రవహించే క్రింది నదుల జన్మస్థానాలను సరిగ్గా జతపరచండి. ఓకే, నంది దుర్గ కొండలు, రాయగఢ్ కొండలు, జైపూర్ కొండలు, వరహ పర్వతాలు, వంశాధార, తుంగభద్ర, పెన్నా నది, నాగావళి. ఓకే, సో వీటికి కరెక్ట్గా మ్యాచ్ చేస్తే మనకు 1C 2B 3A 4B వస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్. ఆంధ్రప్రదేశ్ గనుల గురించి తెలిపే క్రింది వాక్యాలలో సరైన వాటిని గుర్తించండి. సో కర్నూలు జిల్లాలోని బేతంచెర్ల, కోయిలకుంటలో సున్నప్రాయ నిక్షేపాలు పుష్కలంగా ఉన్నాయి. రాష్ట్రంలో మొదటి పెట్రోలియం నిక్షేపాలు లింగబోయిన చెర్ల, నర్సాపూర్ వద్ద కనుగొన్నారు. అనంతపూర్ జిల్లా వజ్రపు గనుల నుండి ప్రసిద్ధి చెందినది. నెక్స్ట్ ఆప్షన్ మనం ఇక్కడ చూడబోతున్నాం. అండ్ లాస్ట్ ఆప్షన్ ఇక్కడ ఏం చేయాలంటే రాష్ట్రంలోని పెన్నా నది లోయలో బొగ్గు నిక్షేపాలు పుష్కలంగా ఉన్నాయి. ఓకే, సో వీటికి కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకు బి. ఓకే, సో ఏబిసి సరైనవి. సో డి అనేది రాంగ్ ఆప్షన్ అనమాట. ఓకే, నెక్స్ట్ వన్. భారత రాష్ట్రపతి గురించి తెలిపే క్రింది వాక్యాలలో సరైన వాటిని గుర్తించము. భారత రాష్ట్రపతిగా పోటీ చేయు అభ్యర్థి రాజ్యసభకు పోటీ చేయకుండవలసిన అర్హతలన్నీ కలిగి ఉండాలి. భారత రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు విలువ నిర్ధారణకు 2011 జనాభా లెక్కలను పరిగణలోకి తీసుకుంటారు. భారత రాష్ట్రపతి పదవిని ఒక వ్యక్తి 2 సార్లు మాత్రమే చేపట్టవచ్చు. భారత రాష్ట్రపతి రాజ్యాంగ ప్రకారం నడుచుకుంటారని ప్రమాణం చేస్తాడు. ఓకే, సో ఇక్కడ మనకు 33rd క్వశ్చన్కి ఆప్షన్స్. సో పైవన్నీ కూడా సరైనవి కావు. నెక్స్ట్ వన్. భారతదేశంలో విస్తరించిన తెగలు, అవి నివసించే ప్రాంతాలలో సరైన వాటిని గుర్తించండి. దక్షిణ భారతదేశంలో నీలగిరిలలో తోడాలు, మలబార్లో మెప్లాలు, అండమాన్లో నున్న నిగ్రిడ్ జాతి జరవాలు, ఒంగేలు, మధ్య భారతదేశంలో స్థిరపడిన గోండులు, బిల్లులు, ఈశాన్య రాష్ట్రాలకు చెందిన కూకీలు, లెప్చాలు, గోరాలు. ఓకే, సో 34th క్వశ్చన్కి ఆప్షన్ ఏ. సో ఏబిసిడి అన్నీ కూడా సరైనవి. నెక్స్ట్ వన్. రాజ్యాంగం 73వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం
రాష్ట్రాల యొక్క విచక్షణకు వదిలివేయబడిన అంశాలను గుర్తించము. ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘంను నియమించుట, రాష్ట్ర ఆర్థిక సంఘం నియమించుట, 5 సంవత్సరాలకు ఒకసారి స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించుట, వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్లు కల్పించుట. సో కరెక్ట్ ఆప్షన్ వచ్చి వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్లు కల్పించుట. నెక్స్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది పంచాయతీరాజ్ కమిటీలు వాటి సిఫార్సులను సరిగ్గా జతపరచండి. బల్వంత్ రాయ్ మెహతా కమిటీ, అశోక్ మెహతా కమిటీ, తుంగన్ కమిటీ, జీవికి రావు కమిటీ. 2 అంచెల పంచాయత్ వ్యవస్థ, గ్రామీణాభివృద్ధి పేదరిక నిర్మూలన పరిశీలన, 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ, పంచాయతీరాజ్కు రాజ్యాంగ హోదా. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ వీటికి సంబంధించినటువంటి ఆప్షన్ చూద్దాం. ఓకే రైట్. సో 36 క్వశ్చన్లో మనకు ఉన్నటువంటి ఆప్షన్స్ ఇచ్చారు ఇక్కడ. సో ఆప్షన్ సి అనేది అంటే 1C, 2A, 3D, 4B ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. 37th క్వశ్చన్. ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అత్యంత ప్రాధాన్యత గల యుద్ధాల గురించి తెలిపే వాక్యాల్లో సరి అయిన వాటిని గుర్తించుము. ఓకే, సో 1757లో బొబ్బిలి యుద్ధం విజయనగరం జమీందార్ విజయరామరాజు బొబ్బిలి జమీందార్ రంగారావుల మధ్య జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఫ్రెంచ్ వారి ఆధిపత్యాన్ని తొలగించి బ్రిటిష్ సామ్రాజ్య స్థాపనకు పునాది వేసిన యుద్ధం చందుర్తి యుద్ధం 1758. 1794 ఆంగ్లేయులకు విజయనగర జమీందారుల మధ్య జరిగిన యుద్ధం పద్మనాభ యుద్ధం. ఓకే, సో వీటిలో కరెక్ట్ ఆన్సర్ని సరే అనమాట. సో అందులో ABC 3 కూడా సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్. ఆంధ్రప్రదేశ్లో క్రింద గనులు వాటి లభించే ఖనిజాలతో సరిగ్గా జతపరచండి. అనంతపురం జిల్లా రామగిరి గనులు, గుంటూరు జిల్లా అగ్నిగుండాల గనులు, నెల్లూరు జిల్లా గూడూరు గనులు, కడప జిల్లా మంగంపేట. ఆప్షన్స్ రాగి, బంగారం, బైరటిస్, అబ్రకం. ఓకే, సో వీటికి ఆప్షన్స్ వచ్చి 1B, 2A, 3B, 4C. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. భారత రాజ్యాంగ పరిషత్కు వివిధ వర్గాల నుండి ప్రాతినిధ్యం వహించిన వ్యక్తులు గురించి తెలిపే ఈ క్రింది వాక్యాలలో సరైన వాటిని గుర్తించండి. సర్దార్ బలదేవ్ సింగ్ హుకుమ్ సింగ్ సిక్కులకు ప్రాతినిధ్యం వహించారు. హంసా మెహతా అఖిల భారత మహిళా సంఘం తరపున ప్రాతినిధ్యం వహించారు. హిందూ మహాసభ నుండి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ప్రాతినిధ్యం వహించారు. కార్మిక వర్గాల పక్షాన NM జోషి ప్రాతినిధ్యం వహించారు. సో వీటిలో కరెక్ట్ ఆప్షన్ వెతకాలి. సో అందులో ABC సరైనవి, D అనేది రాంగ్ ఆప్షన్. కాబట్టి మనకు ఆన్సర్ B. నెక్స్ట్ వన్. చీరాల పేరల ఉద్యమానికి నాయకత్వం వహించింది ఎవరు? దుగ్గిరాల గోపాలకృష్ణయ్య, పర్వతినేని వీరయ్య చౌదరి, కన్నెగంటి హనుమంతరావు, ఉన్నవ లక్ష్మీనారాయణ. సో 40 క్వశ్చన్కి మనకు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. సో 41 క్వశ్చన్. జగనన్న విద్యా దీవెనలో భాగంగా ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థుల తల్లులకు సంవత్సరానికి ఇచ్చే ఆర్థిక సహాయం ఎంత? ఓకే, ఆప్షన్స్ రూపాయలు 15,000, 20,000, 25,000, 30,000. సో ఆన్సర్ వచ్చి మనకు B 20,000. వైఎస్ఆర్ పింఛన్ పథకం ద్వారా 2019 జూలై నుండి 2,250 రూపాయలు అందుకున్న పింఛన్దారులను గుర్తించుము. డప్పు కళాకారులు, కల్లుగీత కళాకార్మికులు, హిజ్రాలు, ఒంటరి మహిళలు. ఓకే, సో ఇందులో 22 వచ్చి మనకు A డప్పు కళాకారులు, B కల్లుగీత కార్మికులు, D ఒంటరి మహిళలు. ఓకే, హిజ్రాలు రాంగ్ ఆప్షన్ అనమాట. సో ఆన్సర్ మనకు A, B, D. నెక్స్ట్ వన్. పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం అనే రాష్ట్ర పథకం ఈ క్రింది కేంద్ర పథకంతో అనుసంధానమైనది. సో ప్రధానమంత్రి కృషి వికాస్ యోజన, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, పరంపరాగత్ కృషి యోజన, స్వేచ్ఛ సంద్రీయ కృషి వికాస్ యోజన. సో 43కి మనకు ఆన్సర్ వచ్చి
పరంపరాగత్ కృషి యోజన వికాస్. నెక్స్ట్ వన్, జగనన్న అమ్మఒడి పథకం ఈ క్రింది విద్యార్థులకు వర్తించదు. ప్రభుత్వ పాఠశాలకు విద్యార్థులు, పాఠశాల విద్యార్థులకు, ప్రైవేటు ఇంటర్మీడియట్ కళాశాల విద్యార్థులకు, అంగన్వాడీ విద్యార్థులకు. సో ఇటు వచ్చి మనకు అంగన్వాడీ విద్యార్థులకు ఇది వర్తించదు. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పథకాలు వాటి ఆర్థిక సహాయాన్ని సరిగ్గా జతపరచము. వైఎస్ఆర్ రైతు భరోసా, జగనన్న అమ్మఒడి, వాహన మిత్ర పథకం, వైఎస్ఆర్ లా నేస్తం. సో రూపాయలు 10,000, 13,500, 15,000, 5,000 రూపాయలు. ఓకే, సో వీటిని జతపరిస్తే మనకు వచ్చే ఆప్షన్ 1B, 2C, 3A, 4D. నెక్స్ట్ వన్, మాతృవంశీయ కుటుంబాలకు ఈ సమాజంలో కనిపిస్తాయి. రాడార్లు, ఖాసీలు, బిల్లులు, తొడలు. ఆన్సర్ వచ్చి ఖాసీలు. నెక్స్ట్, ఒక వ్యక్తి తన సమాజంలోని వారిని మాత్రమే వివాహం చేసుకోవాలన్న నియమాన్ని ఈ పేరుతో పిలుస్తారు. అంతర్వివాహం, బహిర్వివాహం, ఏక వివాహం, సమూహ వివాహం. ఓకే, సో దీన్ని మనం అంతర్వివాహం అంటారు. నెక్స్ట్ వన్, ముస్లిం దంపతులు పరస్పర అంగీకారంతో విడిపోవడం. తలాక్, ఖులా, ముతా, ముబారత్. సో వీటిని మనం ముస్లిం చట్టం ప్రకారం అయితే ముబారత్ అంటారు. ఓకే, స్త్రీని ఎత్తుకొని పోయి వివాహం ఆడటం. పైశాచిక వివాహం, బ్రాహ్మ వివాహం, రాక్షస వివాహం, అర్ష వివాహం. సో ఇది రాక్షస వివాహం. నెక్స్ట్ వన్, స్మృతులలో పేర్కొన్న హిందూ వివాహ రూపాలు ఎన్ని? ఓకే, 2, 3, 8, 6. సో వచ్చి మనకు ఆన్సర్ వచ్చి 8. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. మీరు ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. అలాగే ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో మా ఛానల్ని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.